హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవుడికి చాలా ఈజీగా చేసి పెట్టే ప్రసాదాల్లో ఈ పెసరపప్పు పాయసం ఒకటనమాట. చాలా ఈజీగా అండ్ అలాగే టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ హాఫ్ కప్ వరకు పెసరపప్పు అయితే తీసుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకొని ఒక 2 or 3 టైమ్స్ మనమైతే దీన్ని నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి అయితే ఒక 25 మినిట్స్ వరకు దీన్ని నాననివ్వాలి. తర్వాత నానిన తర్వాత ఇంకా మనం దీన్ని సిమ్లో పెట్టుకొని అయితే అడుగంటనివ్వకుండా కలుపుకుంటూ అయితే పెసరపప్పును ఉడికించుకోవాలన్నమాట. ఇదండి మన పెసరపప్పు అయితే ఉడికిపోయింది. మనం హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు బెల్లం తీసుకొని ఈ బెల్లం మొత్తం ఈ పెసరపప్పులో కరిగిపోయేలాగా మనము సిమ్లో పెట్టుకొని అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇందులో ఒక 2 వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని మొత్తం బెల్లం అంతా కరిగిపోయేలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత కరిగిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చినవ్వాలి. దీంట్లో కాసిన పాలు తీసుకొని వేడిగా ఉన్నప్పుడే పాలు దీంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ జీడిపప్పు తీసుకున్నాను, అవి కూడా యాడ్ చేసేసుకుని ఇంకా ఫైనల్గా మన పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది.